అందరికీ పప్పుచారు అండి మా మమ్మీ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. 2 టీ కప్స్ కందిపప్పు వాష్ చేసుకొని, నెక్స్ట్ 4 మిరపకాయలు, 2 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నారు. అలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకుంటున్నారు. తగినన్ని వాటర్ పోసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము. విజిల్స్ 4 విజిల్స్ వరకు ఉడకపెట్టేసుకున్నాము. సో చింతపండు నానబెట్టేసుకున్నామండి. అలా 12 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకున్నాను, 4 రెమ్మల కరివేపాకు. సో పప్పు స్మాష్ చేసుకుంటున్నామండి. ఇట్లా పప్పు కనబడకుండా ఉండడానికని మంచిగా స్మాష్ చేసేసుకొని చింతపండు రసం, ఇంకా మనకి కన్సిస్టెన్సీ కొంచెం థిక్ కావాలనుకుంటే థిక్, లూజ్గా ఉండాలనుకుంటే వాటరీగా, ఎంత కావాలంటే అన్ని వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. కరివేపాకు బాగా ఉంటే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని బాయిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా బాయిల్ చేసుకుంటున్నాము. ఆ నురుగంతా పోతుందండి. ఆ నురుగు పోయే వరకు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. సో తాలింపుకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు మంచిగా వేగినాక ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం, వేపుకుందాం. అంటే జీలకర్ర తొందరగా మాడిపోతుందేమోనని మా మమ్మీ అలా ఫస్ట్ మిరపకాయలు వేశారు, ఎండుమిరపకాయలు. నెక్స్ట్ జీలకర్ర ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, తాలింపులో చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎల్లిపాయలు కూడా క్రష్ చేసినవండి, దంచి వేసుకుంటున్నాను. అవి బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము ఎల్లిపాయలని. అవి బ్రౌన్ అవ్వాలి. సో నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, మన హెయిర్కి కూడా చాలా మంచిది. సో అన్నీ మంచిగా రోస్ట్ అవ్వాలి. ఎల్లిపాయలు బ్రౌన్ అవుతే బాగుంటుంది. సో అలా బ్రౌన్ అయినప్పుడు పప్పు పోసేసుకుందాం. రెడీ పప్పు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.